దేశవ్యాప్తంగానే 9 వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క ఆంక్షలకు వ్యతిరేకంగా ఈవేళ నిరసన కార్యక్రమం చేయమని చెప్పి పిలిపించారు. దాంట్లో భాగంగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే మన భారతదేశంలో చేసిన సుంకాలు ఉన్నాయో సుంకాలు రద్దు చేయమని చెప్పి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతున్నాయి. అదే కార్యక్రమం పెంటపాటి ప్రజా సంఘాల కార్యాలయం వద్ద కూడా జరుగుతుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ తన యొక్క ఉనికిని కాపాడుకోవడం గురించి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే భారతదేశం మీద సుంకాలు వేయటమే కాకుండా అనేక దేశాల మీద సుంకాలు వేశాడు ఆయన. చైనా మీద అయితే 145% సుంకాలు వేసామని చెప్పి అన్నాడు ఆయన. చైనా దేశం కూడా చెప్పింది 140% సుంకాలను వేస్తే నీకన్నా ఎక్కువ సుంకాలు వేస్తానని చెప్పి కబడ్దారని చెప్పి చైనా బెదిరించింది. అయితే మన భారతదేశంలో మోదీ గారు మాత్రం నేను 52 అంగుళాల సాధికార వ్యక్తిని, నేను చాలా బలమైన వ్యక్తిని, నాకు ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉంది, అలాగే నాకు సైనిక వ్యవస్థ ఉంది, అమెరికా ఏమైనా ఢీకుంటారని చెప్పి అన్నాడే తప్ప అమెరికా విధించిన సుంకాలకు మాత్రం ట్రంప్కి వ్యతిరేకత సమాధానం చెప్పే పరిస్థితి కనపడతలేదు. ఇవాళ మనం చూస్తున్నాం, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసుకుంటున్నాం. మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసుకుంటే 20% అదనంగా సుంకం విధిస్తారని చెప్పాడు మోడీ గారు, ట్రంప్ గారు. దానికి కూడా మనం ఏం మాట్లాడలే. అయితే ఈవేళ కమ్యూనిస్ట్ దేశంగా ఉన్న చైనా దేశం ఉంది. భారతదేశంలో కాకుండా ఇతర దేశాలు, ప్రపంచ దేశాలు ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన స్థానంలో చైనా ఉంది. అటువంటి చైనా దేశం కమ్యూనిస్ట్ పార్టీ దేశం. ఈవేళ అమెరికాని ఢీ అంటే ఢీ అని ఢీ కొట్టే పరిస్థితి చైనా ఒక్కటే దేశం దగ్గర ఉంది. చైనా, రష్యా, భారతదేశం 3 దేశాలు కలిసి మన కూటంగా ఏర్పడ్డాయి. ఈవేళ ట్రంప్కి కాలాల్లోంచి ఒడుగు పడుతుంది. ఈవేళ 3 దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థలో చాలా ముందున్న దేశాలు. ఈ దేశాలు మన అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్నపిల్లలు కనపడుతుంది కాబట్టి ఏమైనా తిప్పట్లని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే కాదు, ఇవాళ మన భారతదేశంలో రొయ్యలు 2వ స్థానంలో పండిస్తున్నాం మనం. ఇవాళ ప్రజల నుంచి ఇవాళ రొయ్యలు అక్కడ ఎగుమతి అవుతున్నాయి. అయితే డాలర్ రూపంగా మనకు వస్తుంది. అటువంటి డాలర్ కూడా రాకోకుండా ఇవాళ రొయ్యలు నేను కొన్నాని చెప్పి ఆయన ఆక్షేపం విధించాడు. ఇవాళ రొయ్యలు పండించే రైతులు ఈవేళ గొప్పలు పెడుతున్నారు. సరైన మార్కెట్ లేదు, రొయ్యలు ఎగుమతి లేదు. ఇవాళ ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అలాగే మామిడికాయ, ఈ మధ్యకాలం చూసాం మనం, మామిడికాయల మీద కూడా పన్ను వేసాడు. మామిడికాయల మీద కూడా పన్ను అయితే మామిడికాయలు కూడా ఈవేళ రైతులు వాళ్ళకి అమ్మకాలు లేక ఆ మామిడికాయలు కూడా పారబోసుకుని నాశనం చేసుకున్నారు. అలాగే బదిలీ పొగాకు, ఆ పొగాకు కూడా ఇవాళ రేట్ లేదు. ఇవాళ కారణం ఏంటంటే అమెరికా అంతా విధించే పన్నులు ఏదైతే ఉన్నాయో పన్నుల వల్ల ఇక్కడ వ్యవసాయ రంగం సర్వనాశనం అయిపోతుంది. పాడి పరిశ్రమ కానీ, పౌల్ట్రీ పరిశ్రమ కానీ భారతదేశమే మన దేశం 2వ స్థానంలో ఉంది మన ప్రపంచ దేశాల్లో. అటువంటి పౌల్ట్రీ పరిశ్రమ ఇవాళ సర్వనాశనం అయిపోయి కనపడుతుంది. కోడి మాంసం దిగుమతి చేస్తాడంట, కోడి కోళ్ళు దిగుమతి చేస్తాడంట, పాలు దిగుమతి చేస్తానంటున్నాడు. పాల పిండి, నెయ్యి, వెన్న, జున్ను అన్నీ కూడా దిగుమతి చేస్తే రైతు పండించిన పంటకి గిట్టుబాటు రేట్ లేక రైతు ఇప్పటికే అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ ట్రంప్ యొక్క సుంకాల వల్ల భారతదేశం అధోగతి పాలయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇవాళ ట్రంప్ యొక్క విధానాలనే మన భారత ప్రధానమంత్రి మోడీ వ్యతిరేకించాలని చెప్పేసి వామపక్ష పార్టీగా మేము పిలిపిస్తున్నాం. మేము లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమాలు జరిగి ఇవాళ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ ఉద్యమాలు జరుగుతాయి. అదే రకంగా ఇవాళ భారతదేశంలో మన అధికారంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించడానికి కూడా సిద్ధమని చెప్పి ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం. మేము ఈ విధానాలకు వ్యతిరేకించాలని ప్రజలను కూడా కోరుకుంటున్నాం. మేము తీసుకురా.